చూపించలేదు, బళ్ళో చూసానయ్యా. మానవ సంకల్పానికి తోడై నిలిచిందానై మా దేవుడయ్యా ఆయన. ఏంటయ్యా, ఎందుకంత ఎమోషనల్? చెప్పుకోవాలి. పైరసీ సినిమాలు చూపించే ఐబొమ్మడికి ఒరిజినల్ బొమ్మ చూపించిన 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగు సినిమాకి బొమ్మ చూపించిన ఐ బొమ్మ అనేది ఒకటి ఉందో, ఆ దరిద్రం ఇప్పటితో అయితే కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేశాయని వెర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. మళ్ళీ పుడతావరా భైరవా. ఇండస్ట్రీ తరఫున, మనందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఏంటి బాబన్న ఇంకోసారి ఇండస్ట్రీ తరఫున, మనందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ 21 నవంబర్ 12A రైల్వే కాలనీ నాతో పాటు చూడొచ్చు. నేను కూడా మార్నింగ్ షో చూస్తున్నాను. మొహం పగిలిపోద్ది. ఇప్పుడు పరిచయం అవుతుందన్న భయం అసలు లేదు, ఎందుకు మీ అందరికీ తెలుసు కాబట్టి. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? ఆ గొడవే లేదు. సో ఖచ్చితంగా ఏదో థియేటర్ లో చూడాలి, ఒకటే ఆప్షన్ మీకు. మేము ఇక్కడ కట్రా వేసుకొని కూర్చున్నాం. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరడి అబ్బా పెట్టావు కదా. అరే అసలు మీ ఇండస్ట్రీ వాళ్ళంతా ఐబొమ్మ ఐబొమ్మ అంటున్నారు. ఐబొమ్మ కాదు, ఐబొమ్మ 10%. మూవీ రూల్స్, మూవీస్ బ్లాస్ట్. వీళ్ళు అసలు డేంజర్ క్యాండిడేట్లు. వచ్చేస్తారు, ఆగు కొత్త సినిమా రిలీజ్ కానీ మీకు వచ్చేస్తారు కానీ. ఇది ఓన్లీ పైరసీ లాగానే చూడకండి. మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు, దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది. కోట్లు మేము నష్టపోతున్నాం అంటే ఎవరు పెట్టుకోమంటారు? కోట్లు 20 ఏళ్ల కింద మాకు సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ గారు, నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ తీసుకోలేదు. మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు, గోల్డ్ చైన్ పోతే. అలాగే ఇది మాది. మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అని మీరు అర్థం చేయాలి. ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావాలండి? మీరు సినిమా రిలీజ్ చేసిన 15 రోజులకో 20 రోజులకో తీసుకొచ్చి ఓటీటీలో పెడుతుంటే ఆడియన్స్ రావట్లేదు, ఫుట్బాల్ తగ్గిపోయింది అని ఎందుకు మీరు బాబో? మీరు చెప్పిన పాయింట్ వస్తే సినిమా టికెట్ రేట్లు అసలు ఎందుకు పెంచాలి సార్? నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నా. మీరు సినిమాలు తీశారు, మీ సినిమాలకి రేట్లు పెరిగినాయి, ఎందుకు పెంచాలి? ఒక్కరిని చూసి ఇంకొకరు. సినిమాలు మిమ్మల్ని తీయమని ఆడియన్స్ అడగట్లేదు, మీరే సినిమాలు చేస్తున్నారు, మీరే మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు, బడ్జెట్ పెంచేసుకుంటున్నారు. సినిమా రిలీజ్కి వచ్చేసరికి మాకు ఎంత బడ్జెట్ అయింది, సినిమా టికెట్ రేట్లు పెంచమని గవర్నమెంట్ కలుగుతారు. గవర్నమెంట్ పెంచకపోతే వాళ్ళని నిందిస్తారు. అల్టిమేట్ గా చివరికి సఫర్ అయ్యేది ఎవరు? ఆడియన్స్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? టికెట్ రేట్స్ తగ్గిస్తే పైరసీ చూడం కదా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు. సార్ దిల్రాజ్ గారు, సార్ ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత అందరూ 20 కోట్లు పెట్టి సినిమా తీస్తానికి 300 కోట్లు ఖర్చు పెట్టి, ఈ డబ్బులు నేను ఖర్చు పెట్టాను, జనం చూడాలి, నాకు రేట్లు పెరగాలి అని మనం అడగటం ఎంతో ధర్మం. నువ్వు సినిమా మీద ఎంత పెట్టావని లెక్క పెట్టమన్నాడు, లెక్క చేయమన్నాడు. 100 కోట్లు పెట్టి సినిమా తీశారు. దీంట్లో 50 కోట్లు హీరో రెమ్యునరేషన్ ఉంటుంది, 30 కోట్లు డైరెక్టర్ రెమ్యునరేషన్ ఉంటుంది, 10 కోట్లు హీరోయిన్ రెమ్యునరేషన్ ఉంటుంది, 90 కోట్లు ఇక్కడ అయిపోయినాయి. సినిమాకి పెట్టేది 10 కోట్లే. సినిమాలో మిగతా నటీమణులు గాని సినిమా నిర్మాణానికి కలిపి పెట్టేది 10 కోట్లే. మిగతాదంతా హీరో, హీరోయిన్, డైరెక్టర్. అంటే సినిమా నిర్మాణానికి పెద్ద ఏం ఖర్చు పెట్టరు వీళ్ళు. మళ్ళీ పైకి మాత్రం సినిమా నిర్మాణ వ్యయం పెరిగింది కాబట్టి, సినిమాని 100 కోట్లు పెట్టి తీసాం కాబట్టి టికెట్ రేట్ పెంచుకున్నాం అంటారు. అసలు ఎవరు పెట్టి తీవండి 100 కోట్లు? ఒక ఐటమ్ సాంగ్ పెడితే 1 కోటి 2 కోట్లు ఇస్తారు. ఏంటికి ఇస్తారా? మీ కింద ఒక్కొక్క సినిమా తీయాలంటే మీ కింద సన్నకారు వాళ్ళు ఎంత మంది పని చేస్తే మీ సినిమా హిట్ అవుతుందో వాళ్ళకి ఏమైనా రేట్లు వేస్తారా? నేను జూనియర్కి పోయి చూసిన, వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు, కానీ లైట్ మ్యాన్ వాళ్ళు అంటారు, చిన్న వాళ్ళ అందరి పేర్లు నాకు చెప్పరాదు. వాళ్ళ కింద ఉండేవాళ్ళు ఎంత కష్టపడుతున్నాయా మీకు తెలియదు. వాళ్ళకి ఏమైనా జీతాలు పెంచుతారా? వాళ్ళకి ఏమైనా రేట్లు పెంచిస్తారా? వాళ్ళకి ఇయ్యరు.
ఒక సినిమాకి వెళ్తే మీరు దోచుకుంటారు. ఒక హీరోకి అయితే గెలిచినా గెలవకపోయినా కూడా కోట్లు మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. మీరు కూడా అవన్నీ తగ్గించుకుంటే ఈ ఐబొమ్మని ఎంకరేజ్మెంట్ చేయం మేము, మీకు రోగం పుట్ట. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అవును, మేమందరం టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా? అన్నా అదే ఉంటారు సార్. మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా. ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్. కొన్ని ₹100 పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడటం ఒకటి, సంవత్సరానికి కొన్ని ₹100 పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ద చాయిస్ ఈజ్ యువర్స్. ఈ పనికి మాలిన పేలాలు ఇంత ఇస్తాడు వాడు, 600, 800 వాడు చెప్పిందే రేటు. వాడు కూల్ డ్రింక్ కూడా ఎవడు ఏదో 4 ఐస్ ముక్కలు వేసి వాటర్ ఇస్తాడు, దాన్ని ఒక 250, 300 అంటాడు. ₹1000 అండి ఊరికి ఒక సెట్ తీసుకుంటే. సినిమా టికెట్ చూస్తేనేమో 800. ఒక మనిషి సినిమాకి పోవాలంటే 2000, ఫ్యామిలీ పోవాలంటే 10,000. ఏంటండి దోచుకోవడం అసలు? నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి, వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. పోనీ మీరేమైనా సంఘ సేవ చేస్తున్నారా? డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు. కరోనా టైంలో ప్రజలందరూ కూడా రాజమౌళి ఏమైనా హెల్ప్ చేస్తాడు ప్రజలకి అని అందరు అనుకున్నారు. మరి అప్పుడు ఏడిపోయింది నీ రెస్పాన్సిబిలిటీ? అంటే అది కొన్ని ₹100 పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని ₹100 పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ద చాయిస్ ఈజ్ యువర్స్. బాహుబలి 1 ₹1000, బాహుబలి 2 ₹1,500. ఇప్పుడు నువ్వు తీయబోయే వారణాసి సినిమా ఎంత టికెట్ పెడతావు? 2000, 5000, 10,000 పెట్టి ఇంకా మంచిగా ఉంటుంది. అసలు ఐబొమ్మ లాంటి సైట్లను జనాలు ఎందుకు ఎంకరేజ్ చేశారు? మీరు ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ రేట్లను పెంచడం మూల కారణం కాదా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో ఒక్క రీజన్ చెప్పండి నాకు, తెలుగు సినిమా చూడడానికి ఒక తెలుగు సినిమా ప్రేక్షకుడికి ఏదో కులాల పేరు చెప్పి, స్టార్ హీరోల పేర్లు చెప్పి, బానిసత్వం పేరు మీద టికెట్లు అమ్మడం తప్పించి ఏం ప్రొవైడ్ చేస్తుంది ఈ రోజు తెలుగు సినిమా అనేది? సో ఎందుకు వస్తాడు ఒక తెలుగు సినిమా ఆడియన్స్ అనేటువంటి థియేటర్ కి? అదే క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రోజు. నిన్న అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. ఓకే, పైరసీ తప్పు ఒప్పుకుందాం. మరి ఒక ఫ్లాప్ అయ్యే మూవీని ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేసి, ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టి, మ్యూజికల్ ఈవెంట్స్ అని చెప్పి రిలీజ్ చేసి, లాస్ట్ కా మూవీ నచ్చక బలవంతంగా 3 గంటలు చూసి జోబుకి 300-400 చిల్లు పెట్టుకొని మేము రిటర్న్ థియేటర్ లో నుంచి డిసప్పాయింట్ తోటి బయటకు వస్తే దాన్నే ఒకటే చెప్పదలుచుకున్నా అండి, నథింగ్ ఈజ్ ఫ్రీ. మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు. దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. అరే వాళ్ళు రేట్లు పెంచుతున్నారు కదా, ఏ పెద్ద పెద్ద హీరోలు ఏ సినిమాలు ఇస్తున్నా ₹1000, 1500 డబ్బు నోడిపోతున్నాడు థియేటర్ కి. డబ్బు లేని నిరుపేదలు ఉంటారు, ఏంటంటే పల్లెటూరులో పనిచేసే రైతులు ఉంటారు, వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉంటుంది, 4-3 ఉంటారు. వాడు ఎవరు టికెట్ పెట్టుకుని పోతాడు అన్న? ₹4000 అయితే ఈ టికెట్లకి ఎవరైనా ఇస్తాడు చెప్పండి? ఏదైనా కాలక్షేపానికి ఒక సినిమా చూద్దామన్న థియేటర్కి పోయే అవకాశం ఉండదు. ఏదో కొంచెం తను చేస్తే ఫోన్ లో వచ్చి కరెక్టే కదన్నా, నేను తనకు మాత్రం రవికే సపోర్ట్ చేస్తున్నా అంతే. దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది. ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా, చాలా దారుణంగా, చావు వరకు తీసుకెళ్ళేవారు. సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి,
వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. సినిమా థియేటర్లో 5 రూపాయలకు వచ్చే పాప్కార్న్ ని 500లకు అమ్ముకుంటే వాళ్ళని ఎవరు అడగరు, వాళ్ళది అసలు తప్పే కాదు, వాళ్ళని అరెస్టులు చేయరు. 50 రూపాయల నుండి 150 రూపాయలకు వచ్చే సినిమా టికెట్ ని 500 నుండి 5,000కు అమ్మినా వాళ్ళని ఎవరు అడగరు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళని అరెస్ట్ కూడా చేయరు. సినిమా థియేటర్లో బైక్ పార్కింగ్ కి 10 రూపాయలు కలెక్షన్ చేయాల్సిన చోట 100 రూపాయలు కలెక్షన్ చేసినా వాళ్ళని ఎవరు అడగరు, వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయరు. దీనికి మీరు ఏమంటారు సార్? కానీ ఒక పేదవాడు ఇలా ఒక సినిమాకి ఇంత ఖర్చు పెట్టలేక ఆ సినిమాని హ్యాక్ చేసి తను చూస్తూ తనలా చూడలేని వాళ్ళకి ఎంతో మందికి చూపిస్తూ ఉన్న ఆయన్ని ఈరోజు రాజ్యాంగం అరెస్ట్ చేస్తుంది, హైకోర్టు సుప్రీంకోర్టులో నిలబెడుతుంది. ఐబొమ్మ రవిని హైకోర్టు సుప్రీంకోర్టులో నిలబెట్టేదానికంటే ముందు ఈ సినిమా టికెట్లు అమ్మిన వాళ్ళు, ఈ సినిమా థియేటర్లో పాప్కార్న్ అమ్మిన వాళ్ళు, ఈ సినిమా థియేటర్లో పార్కింగ్ కి డబ్బులు కలెక్షన్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఏమంటారు? తప్ప మేమే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. మీ డేటా అంతా లీక్ అయితే ఏంటి పరిస్థితి? ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అన్న ఐబొమ్మరావు గారి దగ్గర నీ పర్సనల్ డేటా కూడా ఉంటుందన్న. అవునా? ఏంటన్నా అంత లైట్ తీసుకున్నావు? నీ పర్సనల్ డేటా అన్న. ఏంట్రా పర్సనల్ డేటా? నా ఫోన్ పేలో 250, నా గూగుల్ పేలో -36 రూపాయలు, వాట్సాప్ లో అమ్మాయిలతో చాట్ చేస్తే దానికి వచ్చే రిప్లైలు, హుమ్ములు, ఇన్స్టాగ్రామ్ లో అందమైన అమ్మాయిలు కైలో చెప్తే కట్నంగా వచ్చే దెంగులు, బ్లాకులు, నో రెస్పాన్స్లు, ఫేక్ ఐడీలు, మా తాత పెన్షన్ డబ్బులు పడే పాస్బుక్ జిరాక్స్ల యొక్క ఫోటోలు, అరిగిపోయిన ఆధార్ కార్డు ఫోటోలు, వినాయక చవితి డాన్సులు, నల్లద్దరు పెట్టుకుని గోడకు సేరబడి దిగిన ఓ దిక్కుమాలని 20 ఫోటోలు, నా లత్కోర్ ఫ్రెండ్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్లు, దిక్కుమాల సైట్లో దెబ్బడి దెబ్బలు, నా దరిద్రం తప్ప అక్కడ ఏం లేదు మామ హ్యాక్ చేయనీకి, దెంకపోయినీకి. ఊరి నీ మొత్తం గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. నాకు థియేటర్కి వెళ్తారా? థియేటర్కి వెళ్తాను, కొన్నిసార్లు మూవీలు చూస్తాను. పైరసీలో సో ఇప్పుడు అందరూ చూస్తారని నేను చెప్తాను అంతే. యూరియన్ అంటే ఏంటో వెయ్యండి. ఇసుక ఈ డబ్బు సరిపోకపోతే మా జీతాల నుంచి కట్ చేసుకోండి. అంతేకాని లక్ష్మి గారి చేతులకి సంకెళ్ళు పడితే ఇక్కడ ఎవ్వడి